నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది కమ్యూనిస్టులే. కానీ నిజాం రాజ్యాన్ని అంతమొందించి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపింది మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసిన నెహ్రూ వారసులు తమ కుటుంబానికి దక్కని ఖ్యాతి ఇంకెవరికి దక్కొద్దు అనే ఉద్దేశంతోన, పటేల్ మీద కోపంతోన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద పట్టించుకోదు. పోనీ తెలంగాణ ప్రజల కోసం సాయుధ పోరాటాన్ని నడిపిన కమ్యూనిస్టులైనా ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకోగలుగుతారా అంటే చెప్పుకోలేకపోతారు. రెండు కారణాల వల్ల. ఒకటి ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల గొడవలాగా బీజేపీ ప్రచారం చేసుకొని వాడుకుంటుంది అనే ఒక భయం అయితే, రెండో కారణం ఏంటంటే చాలా విచిత్రంగా కమ్యూనిస్టులకు ఎప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో కలపాలన్న ఆలోచన లేకుండే. కుదిరితే రష్యాలా, కుదరకపోతే చైనాలా, లేకపోతే స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అన్నట్టే వాళ్ళ సాయుధ పోరాటం నడిచింది. ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం చేసిన పోరాటాన్ని కూడా వాళ్ళే చెప్పుకోలేకపోతారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన కమ్యూనిస్ట్ నాయకులకు మాత్రం లాల్ సలాం. జై హింద్.